రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి దాదాపు ఆహ్, 100 నోట్లు ఎక్కువగా వాడుతున్నారండి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా నడుస్తున్నాయట. గతంలో 1.57 కోట్లు విత్‌డ్రా అయ్యేవి. ఇప్పుడు 1.34 కోట్లకి తగ్గింది. అంటే మిగతా 20 లక్షల ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. 2022, 23తో పోల్చుకుంటే ఆ విధమైనటువంటి మార్పు. అంటే ఎక్కువ మంది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు వెళ్ళిపోయారు. ఆ తెలుగు రాష్ట్రాల్లో, ఈవెన్ దక్షిణాది రాష్ట్రాలన్నిట్లో కూడా. కర్ణాటకలో మాత్రం రివర్స్ అయింది. ఎందుకయ్యా అంటే చిన్న వ్యాపారులు ఎవరైతే అట్లా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి 18,000 మందికి పైగా జీఎస్టీలు ఎగ్గొడుతున్నారంటూ నోటీసులు ఇవ్వడంతో వాళ్ళు క్యాషే తీసుకోవడం బిగించేశారు. దాంతో అక్కడ దెబ్బతింది. ఇంకోవైపున బంగారం, వెండి చాలా మంది ధరలు పెరిగేటప్పటికి పాత బంగారాలు అవి అమ్మేసుకున్నారు. అమ్మేసుకోవడానికి క్యాష్ వచ్చింది. ఈ క్యాష్ కారణం క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా ఓ పక్కన జరుగుతున్నాయి. ఓవరాల్‌గా దేశంలో డిజిటల్ చెల్లింపులు ఒక పక్కన జరుగుతున్నా కూడా, యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నా కూడా 40 లక్షల కోట్ల క్యాష్ సొసైటీలో రన్నింగ్‌లో ఉంది అన్నటువంటి విషయాన్ని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక చెప్తోంది. నగదు నిష్పత్తి 14.4 నుంచి 11% అయితే తగ్గింది. అంటే ఇదివరకటితో పోల్చుకుంటే తగ్గింది. కాకపోతే ఇప్పటికి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నా ఇంకా నోట్ల వినియోగం నడుస్తోంది అన్నది లెక్క చెప్తున్నారు.